చూసారా ఎంత బాగుందో, నోరు ఊరుతుంది కదా మీకు కూడాను. అయితే స్టార్ట్ చేద్దాం పదండి. మంచి హెల్దీ రెసిపీ. హలో అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు వారణాసి వంటిల్లు. అందరూ ఎట్లున్నారు, బాగున్నారా? నేను బాగున్నా. మనమందరం హెల్దీగా హ్యాపీగా ఆరోగ్యంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు ఒక రైస్ ఐటమ్ ఒకటి చేస్తున్నానండి. రైస్ కోసం ఇదిగోండి బాస్మతి రైస్ అనమాట, కనిపిస్తుంది కదా. ఇదిగోండి బాస్మతి రైస్ ఈ కప్పు తోటి 2 కప్పులు తీసుకున్నాను. ఇదొక కప్పు, ఇదొక కప్పు అనమాట. ముందుగా మనం ఏం చేద్దామంటే అదిగోండి వాటర్ పెట్టాను. వాటర్ బాగా బాయిల్ అవుతుంది. అంటే కొలత ఏం లేదండి, ఫుల్ కొంచెం ఎక్కువే పెట్టుకోవాలి. వాటరు ఎక్కువ పెట్టుకున్న తర్వాత మనం ఇది ఉడికిన తర్వాత దీన్ని తీసేసుకుని వేరే గిన్నెలో వేసేసుకోవాలన్నమాట. అర్థమైంది అనుకుంటున్నాను. అయితే మేము కాశీ నుంచి వచ్చేసామండి, హైదరాబాద్ వచ్చేసాము. వచ్చిన తర్వాత కొంచెం హెల్త్ బాగాలేదనమాట. మీ అందరికీ తెలిసిన విషయమే. కాశీ నుంచి వస్తే కొంచెం మోషన్స్ కానీ ఫీవర్ కానీ అట్లా ఏదో ఒకటి వస్తూ ఉంటుందన్నమాట. సో అలాగే నాకు కూడా కొద్దిగా మోషన్స్ ఫీవర్ ఉంది. నెమ్మదిగా ఇప్పుడు తగ్గుతుంది. సో ఇప్పుడు ఏదైనా కారం కారంగా ఇట్లా ఏదో ఒక రైస్ ఐటమ్ తినాలనిపించింది. సో అందుకని ఈరోజు హెల్దీగా ఒక రైస్ ఐటమ్ చేసుకుందాము. సరేనా? ఇగోండి వాటర్ అయితే ఇలా బాగా మరుగుతుంది. మరిగిన వాటర్లో మనం ఏం చేయాలంటే అతుక్కోకుండా ఉండాలంటే కొంచెం ఆయిల్ వేయాలి. ఇదిగోండి కొంచెం ఆయిల్ వేసేసాను. ఆయిల్ వేసిన తర్వాత నీళ్ళు అయితే బాగా బాయిల్ అయిపోతున్నాయి. ఇదిగోండి ఒకటి, ఇదిగోండి కరెక్ట్గా 2 కప్పులు నేను కొలుచుకుని పెట్టుకున్నాను. మీకు ఎంత కావాలంటే అంత వేసుకోవచ్చు. ఇది కొంచెం బాగా ఉడకాలన్నమాట. కొంచెం కలిపేద్దాం ఒక్కసారి. ఇలా కలుపుకుని ఉడికించుకుందామండి. ఇప్పుడు మనం ఇది చేయడానికి ఏం కావాలి అనేది మీకు నేను చూపిస్తాను, దగ్గర నుండి చూపిస్తారండి. కావాల్సినవన్నీ నేను ఇక్కడ పెట్టేసేసుకున్నాను. ఒకటి కారం ఉన్న ఎండుమిరపకాయ అనమాట, ఇది ఒకటి తీసుకున్నాను. అలాగే 2 కారం లేని మిరపకాయలు, ఇది అదే బెంగళూరు మిర్చి అనమాట. దీన్ని ఏమంటారు, బాడిగ మిర్చి అంటారనమాట. ఇవి ఒక 2 తీసుకున్నాను కలర్ కోసమే. కొంచెం లవంగాలు, ఒక చిన్న చెక్క, దాల్చిన చెక్క, అలాగే ఇవి బాదాము, మినపప్పు, శనగపప్పు, కొంచెం ధనియాలు, జీలకర్ర కూడా కావాలండి, అది తర్వాత వేస్తాను. ఇదిగోండి ఇది వెల్లుల్లి రెక్కలు, ఇదిగోండి జీలకర్ర ఇక్కడ పెట్టుకున్నాను, తీసి పెట్టలేదు, ఆ తర్వాత వేసుకుందాము. అయితే ఇప్పుడు మీకు మెయిన్గా కావాల్సింది ఒకటి ఉంది, అది ఏంటనేది చెప్తాను, దేంతో చేస్తాను అనేది చెప్తాను. ఇవన్నీ కూడా మనం ఇప్పుడు వేయించుకోవాలన్నమాట. కొద్దిగా ఆయిల్ వేసుకుని ఆయిల్లో వేయించుకుని పెట్టుకుందాము. దీనికి మనకి కొంచెం ఇదిగోండి పెప్పర్ కూడా కావాలి. ఇదిగోండి స్టవ్ వెలిగించుకుని నేను ఇది ముక్కుడు పెట్టేసేసుకున్నాను. కొంచెం ఆయిల్ వేద్దాము. ఆయిల్ వేడైన తర్వాత మనం ఇవన్నీ కూడా వేసుకుని వేయించేసుకుందాము. ముందుగా ఈ బాదం వేసేద్దామండి. బాదం కొద్దిగా వేగిన తర్వాత మిగిలినవన్నీ ఒకదాని తర్వాత ఒకటి వేసేసుకుని వేయించుకుని ఒక ప్లేట్లోకి తీసేసుకుందాము. వెల్లుల్లి వేయించాల్సిన అవసరం లేదండి. ఇదిగోండి కొంచెం వేగింది కదా, ఇప్పుడు మనం ఇవన్నీ కూడా ఒకేసారి వేసేద్దాం. అలాగే ఇదిగోండి లవంగ, దాల్చిన చెక్క, ఇంకొకటి వేయాలి ఇందులోనే, చెప్తాను ఉండండి. 2 ఇలాచి, అలాగే మిరియాలు, ఇవన్నీ వేసేసుకుని చక్కగా వేయించుకుని ఈ ప్లేట్లోకి తీసేసుకుంటాను. అలాగే ఇది వేగిపోయిన తర్వాత చివర్లో జీలకర్ర వేసుకోండి. ముందే వేసుకుంటే జీలకర్ర మరి మాడిపోతుంది. సో అది మీరు చూసుకుని వేసుకోండి. నేను కొంచెం వేగిన తర్వాత జీలకర్ర వేసేసుకుని ప్లేట్లోకి తీసేసుకుంటాను. ఇదిగోండి పోపు అయితే వేగిపోయింది ఆల్మోస్ట్. ఇప్పుడు జీలకర్ర కూడా వేసేస్తాను. కొంచెం జీలకర్ర వేసేసుకుని మనం స్టవ్ ఆఫ్ చేసేసుకుని ఇది ఒక ప్లేట్లో తీసుకుందాము. అలాగే రైస్ని మాత్రం మర్చిపోకండి, రైస్ని చూసుకుంటూ ఉండండి. పక్కన ఉడికితే మాత్రం చిల్లులు దాంట్లో వేసేసుకోవాలి. ఇప్పుడు నేను ఇదంతా దీన్ని ఇందులో వేసుకుంటాను, ప్లేట్లోకి తీసేసుకుంటాను. ఇదిగోండి రైస్ కూడా చూద్దాం ఒకసారి. ఇంకా ఉడకాలి, చూసారా, ఇంకా బాగా ఉడకాలన్నమాట. ఉడికిన తర్వాత ఏం చేద్దామంటే దీన్ని ఒక చిల్లుల ప్లేట్లోకి అయితే వేసేసుకుంటానండి నేను. ఇదిగోండి
ఇది ఇలా తీసేసాం కదా, ప్లేట్లోకి మనం తీసుకున్నాము. అది కొంచెం చల్లగా అవుతూ ఉంటుంది. ఇప్పుడు మళ్ళీ ఇంకొకసారి ఈ స్టవ్ వెలిగించుకుందామండి. మరి నేను ఏ రైస్ చేస్తున్నాను అనేది మీకు ఇంకా చెప్పలేదు కదా. ఇప్పుడు అసలైంది వేసేద్దాం ఇందులోని. ఇదిగోండి, కరివేపాకు రైస్ చేస్తున్నాను అనమాట. హెల్త్కి చాలా చాలా మంచిది కదా. అందులోనూ జుట్టు ఊడిపోకుండా ఉంటుంది, మనకి స్ట్రాంగ్గా ఉంటుంది అనమాట. జుట్టు అదిని మంచిగా ఎదుగుతుంది, జుట్టు ఊడిపోకుండా ఉంటుంది, డాండ్రఫ్ అది లేకుండా ఉంటుంది. కరివేపాకు ఆరోగ్యానికి చాలా మంచిది కాబట్టి సో నేను ఎక్కువ కరివేపాకు వాడతాను. అందుకని ఈ కరివేపాకు రైస్ చేస్తాను. ఈ కరివేపాకు అసలు ఏంటంటే మామూలుగా పచ్చడి చేద్దాం అనుకుని శుభ్రంగా కడిగేసుకుని ఆరబెట్టుకున్నాను. 2 రోజుల నుంచి ఆరుతుందండి ఇది. సో నాకు చెప్పాను కదా, కొంచెం హెల్త్ బాగాలేదు, మోషన్స్ అవి అవడం వల్ల ఇంక నేను చేయలేకపోయాను. సో దీన్ని ఇప్పుడు నేను రైస్ కింద మార్చేసాను అనమాట. రైస్ చేసేద్దాము అని చెప్పి ఈ కరివేపాకుని మనం ఈ స్టవ్ ఇది ఉంది కదండి, ఆయిల్ ఉంది కదా, దీంట్లో వేసేసుకుని వేయించుకుందాం. ఇంతకీ శుభ్రంగా కడిగేసుకుని ఆరబెట్టుకున్నాను నేను. ఆరబెట్టుకున్న దాంతో ఇప్పుడు 2 రోజులు అయిపోయింది కాబట్టి కాస్త వడిలినట్టు అయ్యింది. సో నో ప్రాబ్లం. వడిలినా కూడా దీంట్లో ఉన్న పోషకాలు ఎక్కడికి పోవండి. మొత్తం కరివేపాకు మీకు తగినంత కరివేపాకు వేసుకోండి. ఇంకొంచెం కూడా కరివేపాకు వేసుకోవాలనుకుంటే వేసుకోవచ్చు. నేను ఎక్కువ వాడతాను కాబట్టి ఇంత కరివేపాకు వేసాను. తగ్గించుకునే వాళ్ళు తగ్గించుకోవచ్చు, ఎక్కువ వేసుకునే వాళ్ళు ఎక్కువ వేసుకోవచ్చు. ఇలాంటి మంచి విషయాలు చెప్తే అంత సోది సుత్తి అని అంటారు ఎందుకు ఫ్రెండ్స్? అన్నీ ఆరోగ్యకరమైనవే కదా, మంచి హెల్దీ రెసిపీసే కదా. సోది అంటే ఇప్పుడు నేను ఏమన్నా సోది చెప్పడానికి నా ఇంట్లో రామాయణం అంతా ఏమో చెప్తున్నాను మీకు? నేను చెప్పట్లే కదా, వండే దాని గురించే కదా చెప్తున్నాను. అలా ఎందుకు అనుకుంటారు? సర్లేండి, అనుకోని వాళ్ళు చాలామంది ఉన్నారు, అనుకునే వాళ్ళు ఒకళ్ళిద్దరు ఉన్నారు. వాళ్ళ గురించి పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదు, లైట్ తీసుకుందాం. అయితే ఇది చక్కగా ఇట్లా వేగాలండి. ఇలా వేపుకున్న తర్వాత దీన్ని కూడా మనం ప్లేట్లోకి తీసేసుకుందాము. మధ్య మధ్యలో రైస్ని చూసుకుంటూ ఉండండి, మరీ ముద్దగా అయిపోయేలా కాకుండా కొంచెం పలుకుగా ఉండాలి, ఉడకాలి అనమాట. ఆ విధంగా చూసుకోండి. ఇలా ఇది మరీ అంటే ఇలా ముట్టుకుంటే విరిగిపోయేంతగా వేగాల్సిన అవసరం లేదండి. ఒక మాదిరిగా వేగితే సరిపోతుంది. మరీ అంత క్రిస్పీగా వేగాల్సినంత అవసరం లేదు. మనం ఇప్పుడు ఇలా వేయించుకున్నాం కదా, దీన్ని ఇలా ఆపేసామే అనుకోండి, కొంచెం ఆ వేడికి అది కరకర వచ్చేస్తుంది అనమాట, క్రిస్పీగా అయిపోతుంది. కాసేపు ఒక 5 నిమిషాలు అలా వదిలేస్తే చల్లారేటప్పటికి క్రిస్పీగా అయిపోతుంది అనమాట. మనకి ఇది ఎక్కువ నిలవ ఉండేది కాదు కదండి, అందుకని కొంచెం అటు ఇటుగా వేయించుకున్నా పర్వాలేదు. ఇలా నేను ఇంకొక 2 నిమిషాలు వేయించేసుకుని ఆపేస్తాను. ఆపేసి ఈ ప్లేట్లోకి తీసేసుకుంటాను. తీసుకుని చల్లారిన తర్వాత మనం దీన్ని పౌడర్ చేసుకుని పెట్టుకుందాం. ఇదిగోండి, రైస్ అయితే నేను ఇలాగా చిల్లీల ప్లేట్లో అయితే వేసేసుకున్నాను. చూసారా పొడి పొడిగా ఎలా వచ్చిందో, చక్కగా వచ్చిందనమాట. ఇది ఇలా పక్కన పెట్టుకుందాము. అయితే ఇప్పుడు ఇదే నేను మూకుడు శుభ్రంగా కడిగేసుకున్నాను. అంటే విశాలంగా ఉండాలి కాబట్టి దీంతోనే చేసేసుకుంటాను. మీరు అల్యూమినియం దాంతో చేశారు ఏంటని అనుకోకండి, నాకు పెద్ద ఐటమ్స్ ఇవే ఉన్నాయి. అన్ని పైన ఉన్నాయి కానీ నాకు దగ్గరలో ఉన్నది ఇదే కనిపిస్తుంది కాబట్టి అప్పుడప్పుడు చేసుకుంటూ ఉంటాను ఎప్పుడైనా సరే. ఇది విశాలంగా ఉంది కాబట్టి ఇది పెట్టేసుకున్నాను అనమాట. క్లారిటీ ఇచ్చానని అనుకుంటున్నాను. స్టవ్ వెలిగించుకుని ఇదిగోండి, స్టవ్ వెలిగించేసుకుని ఇది పెట్టేసుకున్నాను. శుభ్రంగా తోమేసుకుని పెట్టుకోండి. అప్పుడంగా పెట్టేసుకున్నారంటే కనుక అడుగంటేస్తుంది, బాగుండదు అనమాట. ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఇది కొంచెం వేడెక్కుతూ ఉంటుంది, దీంట్లో నెయ్యి వేసుకుని చేసుకోండి. బాగుంటుంది, చాలా బాగుంటుంది. నెయ్యి లేని పక్షంలో ఆయిల్ కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు మనం ఏం చేద్దాం, ఇదిగోండి ఇవంతా కూడా ఇవి ఉన్నాయి కదా చూడండి, ఇది మనం పౌడర్ చేసుకుని పెట్టుకుందాం. ఇది వేడెక్కుతూ ఉంటుంది. ఇదంతా మనం వెల్లుల్లిపాయలతో సహితంగా వెల్లుల్లిపాయలు కూడా వేసుకుని కావాలనుకున్న వాళ్ళు వేసుకోండి, వద్దనుకున్న వాళ్ళు వెల్లుల్లిపాయలు స్కిప్ చేసేసుకోండి. సో ఇవన్నీ వేసేసుకుని నేను మిక్సీ జార్లో వేసుకుని పౌడర్ చేసుకుని వస్తాను. ఇదిగోండి, ఇది ఇలా పౌడర్ వేసేసుకున్నాను. మీరు ఒకటి గమనించాలి, ఇందులో సాల్ట్ అనేది వేయలేదండి. సాల్ట్ వేయకుండానే నేను పౌడర్ చేసుకుని పక్కన పెట్టుకున్నాను. పౌడర్ లాగా అయిపోయింది, చూసారు కదా. ఇదిగోండి, నెక్స్ట్ ఏం చేయాలో చూద్దాము. ఈ మూగుడు పెట్టుకున్నాం కదండి, మూగుడు అయితే వేడైంది. ఇప్పుడు కొంచెం నెయ్యి వేసుకుంటున్నాను నేను. మీరు చెప్పాను కదా, ఆయిల్ వేసుకునే వాళ్ళు ఆయిల్ వేసుకోండి, నెయ్యి వేసుకోవాలనుకున్న వాళ్ళు నెయ్యి వేసుకోండి. 2 కొద్ది కొద్దిగా కూడా వేసుకోవచ్చు. అవి 2 స్పూన్లు, ఇది 2 స్పూన్లు కూడా వేసుకోవచ్చు. నెయ్యి వేడైన తర్వాత ఇదిగోండి కొన్ని జీడిపప్పులు, ఆప్షనల్, ఉంటే వేసుకోండి, లేదంటే వేసుకోకపోయినా పర్వాలేదు. వేసుకుంటే కమ్మగా ఉంటుంది, అంతే కదా ఫ్రెండ్స్.
ఇది కొద్దిగా వేగిన తర్వాత ఇప్పుడు మనం ఒక 2 చిన్న చిన్న ఉల్లిపాయలు అయితే 2, పెద్ద ఉల్లిపాయ అయితే ఒక ఉల్లిపాయ కట్ చేసేసుకుని వేసేసుకోండి ఇందులోని. అంటే మీరు చేసే క్వాంటిటీకి బట్టి రైస్ ఎంత తీసుకుంటున్నారో దానికి తగ్గట్టుగా కొంచెం ఎక్కువ తీసుకున్నారే అనుకోండి ఇంకొక ఉల్లిపాయ ఎక్కువ వేసుకోవాల్సి వస్తుంది. ఇప్పుడు మంట తగ్గించుకోండి. ఇదిగోండి పచ్చిమిర్చి, సన్నగా పొడుగ్గా తరుక్కుని పెట్టుకున్న పచ్చిమిర్చి, ఉల్లిపాయలు మాడిపోకుండా ఉండాలి అంటే కనుక ముందుగా దీంట్లో కొంచెం ఉప్పు వేసుకుందాం దీనికి సరిపడా. కొద్దిగా సేపు వేగనిద్దామండి ఇది. ఇప్పుడు కొద్దిగా పసుపు వేసుకుందాం, కొంచెం అంటే కొంచెం చాలండి. ఈ మరీ బాగా బ్రౌన్ ఆనియన్ లాగా వేగిపోవాల్సిన అవసరం లేదండి, కొంచెం వేగితే సరిపోతుంది. వేగిపోయినాయి. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఇదిగోండి ఈ రైస్ ఏదైతే ఉందో ఈ రైస్ని ఇందులో వేసేసుకుందాం. జాయిగా ఇలా కలిపేసుకోండి. ముక్కలు అయిపోకుండా రైస్ని జాగ్రత్తగా కలుపుకోండి. సరే ఎంత గుమ్మగుమ్మలాడిపోతుందో, మంచి వాసన అయితే వేసేస్తుంది ఇప్పటికే. ఇప్పుడు మనం మిక్సీలో వేసుకున్నది ఇది ఉంది కదండి, ఈ పౌడర్ ఏదైతే ఉందో ఇది ఇందులో వేసేసుకుందాం. మీకు క్వాంటిటీ తగ్గట్టుగా చూసుకుని వేసుకోండి. నేనైతే మొత్తం వేసేసుకుంటాను. కరివేపాకు అంటే నాకు ఇష్టము, కరివేపాకు తింటే మంచిది కాబట్టి ఎక్కువ శాతం కరివేపాకే ఉంది. ఇందులో బాదాం వేసాము, మినపప్పు, శనగపప్పు, బాదాము ఇవన్నీ హెల్దీయే కదండి. అందుకని నేను మొత్తం పొడి అయితే వేసేసుకుంటున్నాను. మంచిగా గ్రీన్ కలర్లో వస్తుంది అనమాట, బాగుంటుంది. సో నేను అంతా ఊచి మరీ వేసేసుకుంటున్నాను. ఇది కూడా వదలడం ఎందుకు, ఇది కూడా మొత్తం దీంట్లోనే పెట్టేద్దాం. పారేస్తే ఏమొస్తుంది ఫ్రెండ్స్, ఇలా వేసేసుకుంటే మనకి ఆరోగ్యం, తర్వాత వేస్ట్ చేయలేదు అనేది ఒకటి ఉంటుంది కదా మనకి. వేసుకున్నాక ఇప్పుడు ఒక నిమిషం చేయి కడుక్కుని వస్తానండి. ఈ రైస్ మొత్తానికి సరిపడా ఉప్పు మనం ఉల్లిపాయల్లో కొద్దిగా వేసుకున్నాము, ఇప్పుడు మొత్తం సరిపడా ఉప్పు వేసుకోండి. ఉప్పు కొంచెం తగ్గించే వేసుకోండి, ఎక్కువ వేసుకుంటే ఉప్పు ఎక్కువైపోతే తినలేరు. సో కావాలంటే తర్వాత కలుపుకోవచ్చు. అదే రైతాలో కలిపేసుకుంటే అడ్జస్ట్ అయిపోతుంది. దీనికి నేనేం కూర ఏం చేయట్లేదు, జస్ట్ రైతా చేసేస్తాను అంతే. రైతా అంటే కీరా ఉంటుంది కదా, ఆ కీరా దోసకాయలు కట్ చేసేసుకుని చక్కగా చేసేసుకుంటాను. పెరుగులా కలిపేస్తాను అంతే. ఉప్పు, కొత్తిమీర అన్నీ వేసేస్తాను. అదైతే ఇప్పుడు నేను చూపించట్లేదండి, మీ అందరికీ తెలుసు. రైతా చేసుకోవడం మీ అందరికీ తెలుసు కదా, మరోసారి చేసినప్పుడు చూపిస్తాను. ఇదిగోండి కొంచెం అడుగు పడుతుంది కాబట్టి ఇది మనం మూత పెట్టేస్తే వచ్చేస్తుంది అనమాట. అడుగు పెట్టింది వచ్చేస్తుంది. కొంచెం నెయ్యి కావాలంటే వేసుకోవచ్చు, ఇంకా నేనైతే వేయను. ఇది కొంచెం మూత పెట్టేసి ఒక 5 నిమిషాలు అలా వదిలేస్తే అడుగు పట్టుకుని కూడా మొత్తం అంతా వచ్చేస్తుంది అనమాట. ఇదండి మనకి కరివేపాకు రైస్ అనమాట. నచ్చిందా మీకు? నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసేయండి. ఇలాంటి మంచి మంచి హెల్దీ రెసిపీస్ మన ఛానల్లో వస్తుంటాయి. హెల్దీ రెసిపీస్ నచ్చిన వాళ్ళందరూ కూడా తప్పకుండా లైక్, షేరు, సబ్స్క్రైబ్ చేసేయండి. అలాగే హైప్ కూడా ఇవ్వండి. ఎవరికైనా మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి. ఇవాళ రేపు హెల్దీ రెసిపీస్ తినడం చాలా చాలా ముఖ్యం అనమాట. ఎక్కువ డీప్ ఫ్రైలు కాకుండా ఇలా చేసుకుంటే చాలా బాగుంటుంది, ఆరోగ్యానికి మంచిదని నేను అనుకుంటూ ఉంటాను. మీరేమనుకుంటారో కామెంట్లో తెలియజేయండి. చూసారా, మంచి కరివేపాకు రెసిపీ అయిపోయింది. ఇదిగోండి నోరు ఊరుతుంది కదా, మంచి గుమగుమలాడే వాసన అద్దరిపోతుంది అసలు. ఒక 5 నిమిషాలు ఇలా ఉంచేస్తాను. స్టవ్ ఆఫ్ చేసేసుకుంటాను. ఆఫ్ చేసుకుని మూత పెట్టేసుకుని ఒక 5 నిమిషాల తర్వాత డిష్ అవుట్ చేసేస్తాను. డిష్ అవుట్ చేసిన తర్వాత కూడా మీకు చూపిస్తాను. సరేనా? చూస్తూ ఉండండి, మన ఛానల్ ఫాలో అవుతూ ఉండండి. ఇదిగోండి ఫైనల్ గా మన రైస్ ని ఇలాగ డిష్ అవుట్ చేసేసుకున్నాము. పైన కొంచెం జీడిపప్పు వేసుకున్నాను, అలాగే కొంచెం పచ్చిమిరపకాయ ముక్కలు వేయించి ఇలా వేసేసుకున్నాను అనమాట. దీనికి కొత్తిమీర అవసరం లేదు.
పుదీనా కూడా అవసరం లేదు. ఇలాగే చాలా అంటే చాలా చాలా బాగుంటుంది. ఒక్కసారి ట్రై చేసి ఎలా ఉందో నాకు కామెంట్లో తెలియజేయండి. నాకు ఇప్పుడు అనిపిస్తుంది వాసన ఫోన్లో తెలిస్తే బాగుండు అని అనిపిస్తూ ఉంటుందన్నమాట. అలా వాసన చూసి టెంప్ట్ అయిపోతారు కదా, టెంప్ట్ అయ్యి మీరు కూడా చేసుకుని ఎలా ఉందో నాకు కామెంట్లో తెలియజేస్తారు కదా, అదనమాట. ఫ్యూచర్లో వస్తాయేమో చూద్దాంలేండి. ఇప్పటికి ఇలాగే చూసి ఆనందపడి మీరు కూడా చేసుకుని ఒక లైక్ ఇచ్చి హైప్ ఇచ్చి అలాగే ఎలా ఉందో కామెంట్ పెట్టండి. సరేనా? ఉంటాను. బాయ్ బాయ్.